లాంటివి ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్లు మనకి వేగంగా వెళ్ళడానికి సంబంధించింది. అటు పక్కన హైదరాబాద్కి ఒకటి ఉండేది, ఇటు చెన్నైకి ఒకటి ఉండేది. అట్లాంటి ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్లు అనేది బాగా పాపులర్ మనకి. అయితే ఇప్పుడు తనదైన ముద్ర వేసుకోవాలనుకున్న మోడీ సర్కార్ రైళ్ల రూపురేఖలు మార్చి వందే భారత్లు తీసుకొస్తుంది కదా, అందులో ఇంటర్సిటీని పక్కన పెట్టేసి ఆ ప్లేస్లో వందే భారత్లు తీసుకొస్తుంది. వందే మెట్రో ఇది దేశంలో తొలి సర్వీస్ ఇవాళ ప్రారంభమైంది. అహ్మదాబాద్ భుజ్ మధ్యన, త్వరలో చెన్నై తిరుపతి మధ్యన ఇట్లాంటి మెట్రోనే రాబోతుంది. ఆ తర్వాత సికింద్రాబాద్ విజయవాడ మధ్యన రాబోతుంది. గుజరాత్లోని అహ్మదాబాద్ నుండి 360 కిలోమీటర్ దూరంలో ఉన్న భుజ్ నగరం మధ్యన ఇది ఇవాళది నడుస్తుంది ఇంటర్సిటీ వందే మెట్రో. నెక్స్ట్ దశలో మంది ఇక్కడ 100 నుంచి 350 కిలోమీటర్ల దూరం ఉండే 2 ప్రధాన నగరాలు పట్టణాల మధ్య నడిచేలా ఈ వందే మెట్రోలను రూపొందిస్తున్నారు. వీటి గరిష్ట వేగం 110 కిలోమీటర్లు. వీటిలో ప్రతి కోచ్లో 2 చొప్పున టాయిలెట్లు ఉంటాయి. ఒకవైపు ఇండియన్ మోడల్, మరోవైపు వెస్ట్రన్ మోడల్ టాయిలెట్లు ఉంటాయి. ఇవి పూర్తి ఏసీ రైళ్లు. భవిష్యత్తులో నాన్ ఏసీ రైళ్లను కూడా నడపబోతున్నారు. ఈ రైళ్లలో కనీస ఛార్జీ 30 రూపాయలు, దూరాన్ని బట్టి గరిష్ట ఛార్జీ 350 కిలోమీటర్లకి 445 రూపాయలు. ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్ల తరహాలోనే ఉంటుంది. కాకపోతే ఇంటర్సిటీలో ఏసీ ఉండదు, వీటిలో ఏసీ ఉంటుంది. అక్కడ ఏసీ కోచ్లకు సపరేట్ ఛార్జీ ఉంటుంది, ఇక్కడ అన్నిటికీ ఒకటే ఛార్జీ ఉంటుంది.